బీసీ రేషియో మీట్ అయితే మేము మంజూరు చేయడం జరిగింది. కోదాడు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఎకరాకి నీళ్ళు అందే విధంగా మన ముందుకు పోతున్న విషయాన్ని మనం చెప్తున్నాం. మరి కోదాడు నియోజకవర్గం అన్ని విధాలుగా డెవలప్ చేయాలని ప్రజల జీవితాల్లో వెలుగుండే విధంగా మరి నిరంతరం నేను పద్మావతి గారు ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీకు మనం చేస్తున్నారు. మునగాల మండలానికి 45,000 ఎకరాలకి నీళ్ళు అందించే విధంగా 300 కోట్ల రూపాయలతో 315 కోట్ల రూపాయలతో కొత్త లిఫ్ట్ మంజూరు చేసినాం. టెండర్ అయిపోయింది. ఇప్పుడు భూసేకరణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రెడ్లకుంట చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా కొన్ని దశాబ్దాల నుంచి నిధులు జరుగుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక మెజారిటీ నాయకులు కార్యకర్తలు నిజాయితీగా పనిచేయాలి, నిరంతరం కష్టపడి పనిచేయాలి. మీరు కూడా మంచి పేరు తెచ్చుకొని మీ గ్రామ చరిత్రలో మీరు నిలిచిపోయే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.